నిజామాబాద్లో రియాజ్ ఎన్కౌంటర్ ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసింది. ఇక అంతా అయిపోయిందిలే అనుకుంటున్న సమయంలో ఈ కేసులో కొత్త కోణం తెర మీదకి వచ్చింది. రౌడీ షీటర్ రియాజ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రియాజ్ కుటుంబాన్ని పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా వదలకుండా వేధిస్తున్నారని, రియాజ్ది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే రియాజ్ను కుట్రపూరితంగా ముందే ప్రాణాలు తీసి ఆ తర్వాత ఇదొక ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయడం లేదంటూ రియాజ్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్కౌంటర్ బూటకం అంటూ ఎన్హెచ్ఆర్సీకి రియాజ్ కుటుంబం ఫిర్యాదు కూడా చేసింది. హ్యూమన్ రిసోర్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేదే చాలా కీలకం. ఇక్కడ రియాజ్ తల్లి కీలకంగా కొన్ని విషయాలు చెప్తున్నారు. అందులో మొదటిది, అసలు కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు తీసింది కూడా రియాజ్ కాదు, అతని ప్రాణాలు పోవడానికి కూడా రియాజ్ కారణం కాదు, ఇంకేదో కుట్ర ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అది రియాజ్ మీదకి నెట్టి రియాజ్ని ఇందులో ఇరికించి రియాజ్ని కూడా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయకుండా రియాజ్ మెడ విరిచి అతని పేగులు బయటికి కనిపించాయి మేము చూసినప్పుడు. సో అంత దారుణంగా అతన్ని హింసించి అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించి అతని ప్రాణాలు తీసిన తర్వాత అతని మీద 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇదంతా కూడా ఒక ఎన్కౌంటర్ లాగా సృష్టించే మొత్తం మేకప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అని రియాజ్ తల్లి చెప్తున్న మాటలు మనం వింటున్నాం. అట్ ది సేమ్ టైం మరికొంతమంది ఈ కేసుకు సంబంధించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేసులో కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. రియాజ్ది ఖచ్చితంగా ముందే ప్రాణాలు తీసి ఆ తర్వాత ఒక బూటకపు ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది సామాజికవేత్తలు ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నారు. సో ఒక్కసారి ముందు రియాజ్ తల్లి ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి చూద్దాం. इधर 4 सुराख डाल दिए, इधर अंतड़ियां निकल जा रहे बेटा, इधर सुराख डाल दिए, एक जानवर से बदतर कर दी मेरे बच्चे को, इंसान का बच्चा है ना वो, 4 सुराख ये गर्दन तो यूं 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 रही तो बन के रखे मेरे के तब वो जल्दी लग जाओ। अरे इधर पुलिस बीच में उसको इतना डर था, मारे कहीं को पहले मार के इधर डोला बीच में पुलिस लग जा रहे। अब खबर में से भी हम रखे तो लेके जाओ फिर हमारे बच्चे को, खबर भी लेके जाओ। अब तो तुम्हारा तो नहीं करते, मुसलमान के बच्चे रहे फटाके बजा रहे, नाच रहे, गा रहे, ये करे ऐसा करते क्या? तुम्हारा होंगे हमारा होंगे खून इतना, तुम्हारी भी जान हमारी भी जान। एक माँ है, सबके बच्चे के लिए बड़ी हिफाजत के लिए ऐसा नहीं करना। तुम लोग कम कराओ, कुछ बोलो, इंसाफ कराओ, सबके लिए अच्छे के लिए बोलो। फाइनल अपील नहीं करना, ఒక ఫైనల్ అపీల్ 4 మా రిక్వెస్ట్, మా అపీల్, మా ప్రేయర్, ప్రమోద్ కాతిల్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆయన ఎక్కడ ఉన్నాడో దాని వాళ్ళని తీసుకొని ఆయన మీద ఆయనకు అరెస్ట్ చేయాలి, ఆయన కేసు నడిపించాలి. ప్రమోద్ ఫ్యామిలీకి జస్టిస్ దొరకాలి. ఆసిఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. రియాజ్ ఫ్యామిలీ మీద జరిగే టార్చర్ కి జస్టిస్ కావాలి. దట్ ఈస్ టోటలీ అన్కాన్స్టిట్యూషనల్, అన్లాఫుల్ అండ్ ఇన్హ్యూమన్. ఈ 3 అండ్ కస్టోడియల్ డెత్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ రావాలి. దీస్ ఆర్ అవర్ రిక్వైర్డ్ డిమాండ్స్. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అగేన్స్ట్ ఏం లేదు, బట్ ఇన్ దిస్ కేస్ పోలీస్ వాళ్ళు కొంచెం బయాస్డ్గా చేశారు. అందుకే మనకు కావాల్సింది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దట్ ఈస్ వై సిబిఐ ఎంక్వైరీ కావాలి. చిన్నపిల్లల మీద జరిగే టార్చర్ ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు దే కాంట్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఇస్ అవర్ రైట్ నో టు ఆస్క్ దీస్ డిమాండ్స్. సో ఈ మా అడిగే మా ప్రేయర్స్, మా అపీల్ టు ద రైట్ అథారిటీస్ వరకు వెళ్ళడానికి. దట్స్ వై మేము అక్కడ మాకు దొరకలేదు స్టేట్లో, అందుకే మేము నేషనల్లో వచ్చాము. సెంట్రల్లో వీ హ్యావ్ మెట్ విమెన్స్ కమిషనర్, విమెన్స్ పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆల్సో. ప్లస్ ఇప్పుడు ఇంకా ఏమేం డిపార్ట్మెంట్స్ రిక్వైర్డ్ ఉంటాయి, వీ విల్ బీ విజిటింగ్ దాట్ ఆల్సో. ఇవన్నీ జరగకపోతే మనకు స్టిల్ మాకు రిజల్ట్ రాకపోతే మేము లీగలీ అప్రోచ్ అవుతాము అండ్ ఒక నేషనల్ లెవెల్ ప్రొటెస్ట్ కాల్. If no justice is done, then we will call for a national protest because this has to stop in our country. Just రియాజ్ అని కాదు, తమకు న్యాయం జరగకపోతే జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తుతాం, ఆందోళన వ్యక్తం చేస్తాం
ఈ విషయం మీద జాతీయ స్థాయిలో ఒక కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ కుటుంబ సభ్యులు కానీ మానవ హక్కుల సంఘం నుంచి కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. రియాజ్ తల్లి చెప్తున్నారు, రియాజ్ పెదవులు పగిలిపోయి ఉన్నాయి, మెడ విరిచేశారు, పొట్టలో పేగులు బయటకు వచ్చేసి ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళి ఉంటే మరి దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది, అది ఎలా మాయం అవుతుంది? ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడే కదా సిచ్యువేషన్ అంతా ఎస్కలేట్ అయింది, మరి హాస్పిటల్కి వెళ్ళే దారిలో అతను బాగున్నాడని చెప్పి చూపించే, నడుచుకుంటూ సాధారణంగా వెళ్ళాడు, అప్పటికే అతను ప్రాణాలు తీయలేదు పోలీసులు అని చూపించే ఎవిడెన్స్ ఉందా? సీసీ కెమెరా విజువల్స్ మాకు ఎందుకు చూపించడం లేదు అంటూ అడుగుతున్నారు. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా. మరోవైపు అసలు ఆ కానిస్టేబుల్ మరణానికి రియాజ్కి సంబంధం లేదు, అది వేరే కోణం ఉంది, కుట్ర కోణం ఉంది అందులో అని చెప్పి మాట్లాడుతున్నారు. గంగారెడ్డి ఉన్నారు, మా ప్రతినిధి గంగారెడ్డితో ఒకసారి మాట్లాడదాం. గంగారెడ్డి, జాతీయ స్థాయిలో మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రియాజ్ కుటుంబం కానీ మానవ హక్కుల సంఘం నుంచి కానీ చెప్తున్నారు. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మరోపక్క రియాజ్ మెడ విరిచారు, దెబ్బలు తగిలి ఉన్నాయి, పెదాలు పగిలిపోయి ఉన్నాయి, లేదంటే పొట్టలోంచి పేగులు బయటకు వచ్చేస్తున్నాయి. పోలీసులు వీటన్నిటిని కవరప్ చేశారు, హడావుడిగా అంత్యక్రియలు చేయించారు, లేదంటే హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ విజువల్స్ మాయం చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఏం జరగబోతుంది? లీగల్గా దీనికి సంబంధించి ఏమైనా ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయా? ఇప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని కూడా కోరుతున్నారు కదా. సో ఇప్పుడు ఏంటి ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది ఈ కేసు? ఏం అడుగుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో? ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తర్వాత నిజామాబాద్ జిల్లాలో చాలా పరిణామాలు చోటుకొస్తాయి. ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ పరారీ కావడంతో పూర్తి స్థాయిలో రియాజ్ ను పట్టుకునేందుకు దానికి సంబంధించి చూసినా కూడా ఏదైతే రియాజ్ ను పట్టుకునే క్రమంలో రివార్డు కూడా ప్రకటించారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చేసిన. అదే కోణంలో కూడా రియాజ్ ను పట్టుకోవాలి, ఖచ్చితంగా ఎట్టకేలకు ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ అత్యంత పట్టుకోవాలని నిజామాబాద్ జిల్లాలో 4-5 టీములుగా విడిపోయిన నిజామాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో రియాజ్ ను 24 గంటల లోపలే పట్టుకున్న పరిస్థితి. పట్టుకున్న అనంతరం రియాజ్ పారిపోతున్న క్రమంలో అతనికి గాయాలైన నిజామాబాద్ ఆసుపత్రిలో ఒక గదిలో చికిత్స అందించిన పరిస్థితి నెలకొంది. దాని తర్వాతనే రియాజ్ పారిపోతున్నాడు అనే క్రమంలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. రియాజ్ పారిపోతున్నాడు అనే క్రమంలో పారిపోతూ పోలీసుల దగ్గర ఉన్న రిజర్వ్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్ను లాక్కునే క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ఇదంతా పోలీసులు చెప్తున్న ప్రకారం. కానీ రియాజ్ ను పట్టుకున్నప్పుడు రియాజ్ బతికే ఉన్నాడు అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి మనం చూసాం. ఆ రియాజ్ పట్టుకునే పోలీసులు అతనిపై జరపకుండా పట్టుకునే ప్రయత్నం చేశారు. అది మన ఆర్టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే చేశాం మనం గతంలో. ఇప్పుడు కూడా రియాజ్ కు సంబంధించిన అంశం వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రియాజ్ కు సంబంధించి రియాజ్ ను కొట్టి చంపి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇదంతా బూటకపు ఎన్కౌంటర్, పేగులు బయటకు వచ్చాయి. ఇదంతా కూడా పోలీసులు కావాలని మా కొడుకుని చంపారని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తారు. కానీ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే సిసిఎస్ కానిస్టేబుల్ కు అదే రియాజ్ కు మనీ లావాదేవీలు ఉన్నాయని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా సిసిఎస్ కానిస్టేబుల్ సంబంధించి కానీ రియాజ్ కు సంబంధించిన డబ్బుల వ్యవహారం ఎక్కడ కూడా తెరపైకి రాలేదు. దానికి సంబంధించి ఎందుకంటే ఇటీవల కాలంలోనే బోధన్ నుండి సిసిఎస్ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు ప్రమోద్. ఏదైతే హత్య గావించబడ్డ ప్రమోద్ కు సిసిఎస్ కానిస్టేబుల్ రియాజ్ పైన అపాండాలు ఏదైతే మధ్యలో ఆసిఫ్ కూడా అతన్ని రియాజ్ ను పట్టించిన క్రమంలో ఆసిఫ్ కూడా గాయాలైన పరిస్థితి నెలకొంది. కానీ ఖచ్చితంగా రియాజ్ కుటుంబం కోరుతుంది ఏంటంటే మాకు న్యాయం జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, జాతీయ స్థాయిలో ఎన్హెచ్ఆర్సీ కొన్ని ఏదైతే మానవ హక్కుల సంఘానికి కూడా కోరుతాం, పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి రియాజ్ కు సంబంధించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు దానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకుని నిజామాబాద్ జిల్లాకు రాకుండానే వారి పరిశీలనలు చేసుకుని నిజామాబాద్ జిల్లాకు రాకుండా రియాజ్ ని బూటకపై ఉంటుకొని వారి నిర్ధారించుకొని వారు ఎన్హెచ్ఆర్సీకి సమర్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రమోద్ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి రియాజ్ది ఖచ్చితంగా దోపిడి దొంగ, రియాజ్ దొంగతనాలకు పాల్పడ్డాడు, దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని ఖచ్చితంగా పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఒక సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ చావడానికి ప్రధాన కారణమైన రియాజ్ ని పోలీసులు పారిపోతుండగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పారిపోతుండగా చంపిన మాట వాస్తవమే అని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంత ఎన్జిఓలు చెప్తున్న పరిస్థితి.
ప్రమోద్ కుటుంబానికి సంబంధించిన సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుని ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో 40కి పైగా కేసులున్న దొంగను వెతికే ప్రయత్నంలో అతను పట్టుకొస్తున్న క్రమంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేశారు. అతన్ని హత్య చేసిన అనంతరం రియాజ్ ను పట్టుకునేందుకు పోలీసులు సాయశక్తులు చేశారు. ఖచ్చితంగా రియాజ్ గజ దొంగనే అని చెప్పి పోలీసులు వారి దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ రియాజ్ పారిపోకుండా పట్టుకున్న వీడియో కూడా మీడియాలో పూర్తిగా వైరల్ అయిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు రియాజ్ ని పోలీసులు పట్టుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స అందించిన నేపథ్యంలో చికిత్స పొందుతూ పారిపోతుండగా పోలీసులు ఎన్కౌంటర్ చేశామని చెప్తున్నారు. వాస్తవమే అని చెప్పొచ్చు. కానీ రియాజ్ తల్లిదండ్రులకు ఏదైతే హ్యూమన్ రైట్స్ కు సంబంధించి చూసుకుంటే ఈ నెల 24 వరకు డీజీపీ సమన్లు జారీ చేశారు. 24 లోపు ఈ రియాజ్ ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి ఎన్హెచ్ఆర్సీ కూడా మానవ హక్కుల సంఘం కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మానవ హక్కుల సంఘం దగ్గర డీజీపీ శివధర్ రెడ్డి కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి.